హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరీష్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు అయితే కన్స్ట్రక్షన్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో ఈరోజు ఏంటంటే విండోస్ గురించి చెప్పబోతున్నాను. విండోస్ అయితే పెట్టారనమాట. మా కొత్త ఇంటి వ్లాగ్స్ అన్నీ కూడా రెగ్యులర్గా వస్తున్నాయి. చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా మీ ముందుకు తీసుకొస్తానమాట. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. అలానే వీడియోని లైక్ చేయండి. సో ఈరోజు అయితే కన్స్ట్రక్షన్ వర్క్ ఏమేమి జరుగుతుంది ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను. ఇక్కడైతే మాకు విండోస్ అయితే పెట్టారు. ఈ విండోస్ అయితే యూపీవీసీ విండోస్ అన్నమాట. సో మనకు కన్స్ట్రక్షన్ మాకైతే అగ్రిమెంట్లో ఉన్న ప్రకారం ఈ విండోస్ అయితే ఇన్స్టాల్ చేశారనమాట. సో ఇవి ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉన్నాయి. ఇవి కూడా మనకు కావాల్సిన సైజులో కస్టమైజ్ చేసుకోవచ్చు. మాకు కిచెన్లో ఒక సైజు, బెడ్రూమ్లో ఒక సైజు, అలానే హాల్లో ఒక సైజు, డిఫరెంట్ సైజెస్ అనేవి ఉన్నాయి అన్నమాట విండోస్ అన్నీ కూడా. సో ఫస్ట్ ఏంటంటే వాళ్ళు మెజర్మెంట్ తీసుకొని వెళ్తారు. కిటికీలని పెట్టాలనే ముందు ఫస్ట్ అయితే మెజర్మెంట్ తీసుకొని వెళ్తారు, తర్వాత ఇన్స్టాల్ చేస్తారనమాట. సో మనకు కిటికీ అనేది కొన్ని చోట్ల చిన్నది వస్తుంది, అలానే తర్వాత కొన్ని చోట్ల పెద్దది వస్తుంది అనమాట. సో సైజ్ తీసుకెళ్ళి వాళ్ళు స్లైడింగ్ కావాలా లేకపోతే డోర్స్ కావాలా ఇవన్నీ కూడా నిర్ణయిస్తారనమాట. సో ఇక్కడైతే మనకు స్లైడింగ్ డోర్స్ వచ్చాయి. ఒక సైడ్కి అన్నీ వేసిన తర్వాత దోమతెర లాంటిది మెట్ కూడా వస్తుంది. నెట్ డోర్ ఉంటుందన్నమాట. సో మనం డోర్ ఓపెన్ చేసుకొని నెట్ డోర్ అనేది వేసేయచ్చు. ఇవి వాళ్ళే ఇస్తారు. అండ్ నెక్స్ట్ వీటికి వచ్చేసి గ్రిల్స్ అయితే ఉండవండి. గ్రిల్స్ మనం సపరేట్గా వేయించుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకు మెట్ల మీద. సో మేము గ్లాస్ సెలెక్షన్ అనేది బ్లాక్ కలర్ తీసుకున్నామండి. సో మనకు బయటది లోపటికి బయటికి కనిపించకుండా ఉండడం కోసం బ్లాక్ కలర్ గ్లాస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. దీనివల్ల మనకు డిస్ప్లే అనేది ఉండదు. సో లుక్ వైజ్గా కూడా బాగుంటుంది. ఇందులో వైట్ కలర్ ఉంటుంది, బ్లాక్ కలర్ ఉంటుంది, కొంచెం డల్గా ఉండే ఇంకో కలర్ ఉంటుందన్నమాట. సో మనకు కావాల్సిన కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో వాళ్ళకి చెప్పేసినట్టయితే వాళ్ళు విండోస్తో పాటే వచ్చి ఆ కటింగ్స్ చేసుకొని ఇన్స్టాల్ చేస్తారనమాట. సో ఇక్కడ ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా ఫినిషింగ్ అనేది మనకు ఏమంటారు, సిలికాన్తో ఫినిషింగ్ చేసేసి అక్కడ అసలు ఎలా ఇన్స్టాల్ అయింది అనేది కూడా తెలియకుండా ఇన్స్టాల్ చేసేస్తారనమాట. సో ఫినిషింగ్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇది పూజ రూమ్ అనమాట. పూజ రూమ్లో కూడా పైన ఒక చిన్న విండో అనేది వచ్చింది. దీనికి కూడా ఓపెన్ అండ్ క్లోజ్ ఇచ్చారనమాట. సో మనం ఎప్పుడన్నా గాలి కావాలన్నా కూడా ఇలా పైన ఓపెన్ చేసుకోవచ్చు. చిన్న డోరే అని ఓపెన్ ఇవ్వలేదు. ఇంకోటి మనకి ఎక్కడైతే ఓపెన్ కావాలో వాళ్ళకి చెప్పినట్టయితే అక్కడ క్లిప్ అనేది ఇస్తారు. సో చిన్న వాటికి కూడా మనం ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇది బెడ్రూమ్లోది, ఇంకో చిల్డ్రన్ బెడ్రూమ్లోది అనమాట. దీనికి వచ్చేసి కూడా లాక్స్ అనేవి వచ్చాయి. సో లాక్స్ వేసేసి ముందైతే గ్రిల్స్ వస్తాయండి. మనకు ముందు కావాలా వెనుకకు కావాలా వాళ్ళకి చెప్పినట్టయితే ఆ విధంగా గ్రిల్స్ అనేవి ఇస్తారు. సో ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా ఫస్ట్ అయితే ఫ్రేమ్ వర్క్ జరుగుతుంది, తర్వాత ముందు డ్రిల్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఇవి వచ్చేసి మనకు పెంట్ హౌస్లో విండోస్ అండి. నేను చెప్పాను కదా ఇందాక డిఫరెంట్ విండోస్ అని. ఇవి చిన్న టైప్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు లాక్ అవుతుంది, ఇది ఓపెన్ అవుతుంది, ఇది క్లోజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనము నెట్ ఇది లోపటి సైడ్ నుండి కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఇది లాక్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇది వచ్చి డోర్ తగలకుండా బయట ఒక క్లిప్ కూడా పెట్టారనమాట. సో అన్నీ కూడా సేఫ్టీ ఉంటాయి. సో డోర్ వచ్చేసి గబుక్కుని ఇంకో డోర్కి తగిలి గ్లాస్ పగిలిపోకుండా ఉండడానికి ఆపడానికి ఒక బ్లాక్ కలర్ క్లిప్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్క దానికి కూడా ఈ క్లిప్స్ అనేవి వస్తాయి, లాక్స్ వస్తాయి. సో మనము ఓపెన్ చేసినా క్లోజ్ చేసినా అన్ని విధాలుగా సేఫ్గా ఉంటాయి అన్నమాట. సో ఇది నెట్ డోరు. నెక్స్ట్ ఇది లాక్ అయిపోతుంది. మళ్ళీ మనం ఓపెన్ చేయాలంటే లోపటి నుండి క్లిప్ అనేది ఉంటుంది. ఆ క్లిప్ కనుక ఓపెన్ చేసినట్టయితే లాక్ ఓపెన్ అవుతుందన్నమాట. ఇవి వచ్చేసి గ్రిల్స్ అనమాట. ఇందులో కూడా డిఫరెంట్ ఉంటాయండి. మనకు ఒక కిటికీకి కాస్ట్ వచ్చేసి 2500 నుండి 3500 వరకు అవ్వచ్చండి. నాకైతే అంత క్లియర్గా తెలీదు. మేము
కన్స్ట్రక్షన్కి అయితే ఇచ్చేసాం కాబట్టి బిల్డర్స్కి మాకు అన్నీ అందులోనే ఉంటాయి అన్నమాట ఇంక్లూడ్. సో సపరేట్ ప్రైజెస్ అయితే నేను ఒక్కొక్క దాన్ని క్లియర్గా తెలుసుకొని అయితే చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా క్లియర్గా తెలుసుకొని మీకైతే వివరిస్తానన్నమాట. నెక్స్ట్ డే ఈ ఫ్రేమ్ వర్క్ అంతా జరిగిన తర్వాత ఇవి కిటికీలకి డ్రిల్స్ అనేవి పెట్టేశారనమాట. చూడండి ఫైనల్ లుక్ ఎలా ఉందో. ఈ డ్రిల్స్ పెట్టిన తర్వాత ఏంటంటే మనకు సేఫ్టీ అనేది ఉంటుంది. దీనికి పైన కింద మొత్తం కూడా స్క్రూలు పెట్టేస్తారు. అండ్ విండోకి కూడా చాలా బాగా సేఫ్టీ ఉంటుందండి ఇదైతే. ఫినిషింగ్ అంతా ఇచ్చిన తర్వాత సిలికాన్ పైప్ అనేది ఉంటుంది. సిలికాన్ పైప్తో ఫినిషింగ్ అనేది చేస్తారు. అన్నిటికీ కూడా గ్రిల్స్ కూడా ఫస్ట్ మెజర్మెంట్ తీసుకొని వెళ్ళారండి. అది తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే వచ్చి ఇన్స్టాల్ చేశారనమాట. ఫస్ట్ కన్స్ట్రక్షన్ టైంలోనే మనకు ఎన్ని విండోస్ ఉన్నాయి, ఎన్ని వెంటిలేటర్స్ ఉన్నాయి అన్నీ చెక్ చేసుకొని వెళ్ళి తర్వాత దానికి తగ్గట్టుగా ఈ ఫ్రేమ్ వర్క్ అనేది జరిగింది. అలానే ఈ డ్రిల్స్ కూడా వర్క్ అనేది జరిగిందనమాట. సో ఫైనల్గా కిటికీలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇది బెడ్రూమ్ కిటికీ అనమాట. సో మనం ఇవన్నీ పెట్టిన తర్వాత కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. డోర్స్ సరిగ్గా పడుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అక్కడ మనకు వారంటీ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే దీనిపైన మనకు అక్షరాలు కనిపిస్తున్నాయి చూడండి, కవ్వరు. ఆ కవర్ అనేది రిమూవ్ చేసేయాలి, లేకపోతే అక్కడ తుప్పు పట్టడం అలాంటివి జరుగుతుందనమాట. ఒకసారి ఇవి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ కవర్స్ అనేవి అన్నిటికీ కూడా కంప్లీట్గా రిమూవ్ చేసేయాలండి, లేకపోతే అక్కడ తుప్పు పట్టడం అలాంటివి జరిగి కిటికీ పాడవ్వడం జరుగుతుంది. 3 monthsలో అవి తీసేయాలని క్లియర్గా దానిపైన రాసి పెడతారు. సో మనం వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక ఒక 3 monthsలో మనకు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు ఒక్కొక్క దాన్ని రిమూవ్ చేసుకోవాలి, లేకపోతే కిటికీలు పాడైపోతాయి. ఇంకోటి ఏంటంటే దీనికి వారంటీ ఇస్తారు కాబట్టి మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చినా, లాక్ పడకపోయినా సరే వాళ్ళకి చెప్పచ్చు కొన్ని రోజులు ఇన్ని డేస్ వారంటీ, 15 years వారంటీ అని ఉంటుంది. గ్లాస్ పగిలిపోతే వారంటీ అయితే ఉండదండి. కాకపోతే ఫ్రేమ్కి కానివ్వండి, లాక్స్కి కానివ్వండి ఏమన్నా జరిగినా వాళ్ళకి చెప్పినట్టయితే వాళ్ళు దానికి తగ్గ చేంజ్ అనేది చేస్తారనమాట. సో ఇలా అయితే కిటికీల వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ అయితే పెయింటింగ్ వర్క్ ఉంది, అలానే ప్లంబర్ వర్క్ ఉంది, ఎలక్ట్రీషియన్ వర్క్స్ ఉన్నాయి. అన్నీ కూడా నెక్స్ట్ క్లియర్గా మీకు వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట మళ్ళీ ఆల్లో పెట్టుకోండి. మీకు నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది, మిస్ కాకుండా చూసేయచ్చు. అండ్ వీడియోని కొంచెం లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు కొంచెం బూస్టప్గా ఉండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తానమాట. ఇంకా మా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూనే ఉంది. ఇంకా కబోర్డ్ వర్క్ ఫినిషింగ్ స్టేజ్ ఎలా ఉంది, హ్యాండిల్స్ ఏలా పెట్టారు అండ్ ఫినిషింగ్ ఎలా జరుగుతుంది అనేది ప్రతి ఒక్కటి మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.